జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో చతుర్వక్త్ర మనోహర 4 సుందరమైనటువంటి వదనార విందాలతో ప్రకాశించుచున్నటువంటి తల్లికి నమస్కారం అన్నటువంటి అర్థం వస్తున్నది. 4 వదనార విందాలతో ప్రకాశిస్తున్నటువంటి తల్లికి నమస్కారం. లలితాదేవి జగన్మాత చాలా సౌందర్యోపేతమైనటువంటి కన్నతల్లి. ఈ సుందర జగత్తులన్నిటినీ తన సంకల్ప మాత్రం చేతనే సృజించినటువంటి తల్లి. పురములలో ఏ పురం శ్రేష్టము అన్నప్పుడు మణిద్వీపపురం, మణులతో నిర్మించబడినటువంటి మణిద్వీపపురము శ్రేష్టమైనటువంటిది. విద్యలలో ఏ విద్య శ్రేష్టమైనటువంటిది? విద్యలలో శ్రీ విద్య శ్రేష్టమైనటువంటిది. శ్రీ విద్యోపాసకులలో శ్రేష్ఠులెవరు? 12 మంది శ్రీ విద్యోపాసకులు ఉన్నారు. సూర్య భగవానుడు, కుబేరుడు, విష్ణువు, ఇలాగా దూర్వాస మహర్షి, లోపాముద్రాదేవి, చాలామంది ఈ శ్రీ విద్యను ఉపాసించినటువంటి మహాభక్తులు ఉన్నారు. వారందరిలో కల్లా శ్రేష్ఠుడు ఎవరు అన్నప్పుడు పరమేశ్వరుడు పరమశ్రేష్ఠుడు. శ్రీ విద్య ఉపాసన చేసినటువంటి వారిలో శంకర భగవానుడు శ్రేష్ఠుడిగా ఈ యొక్క లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు పేర్కొంటున్నారు. యంత్రరాజములలో శ్రేష్టమైనటువంటి యంత్రము ఏది? శ్రీచక్ర యంత్రరాజము. రాజము అని పేరు. శ్రీచక్రము సమస్త దేవీ దేవతలందరికీ నిత్య నివాసం. ఇందులో ఉన్నటువంటి ఆ బిందు స్థానం అనగా అది ఈశ్వర స్వరూపంగా ఉంటుంది. అది ప్రకాశాంశ. ఆ చుట్టూ ఉన్నటువంటి త్రికోణం విమర్శాంశ అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఇక్కడ ఈ విద్యలన్నిటిలో కల్లా శ్రేష్టమైనటువంటి విద్య శ్రీ విద్య. మంత్రరాజములలో కల్లా శ్రేష్టమైనటువంటి మంత్రరాజము. ఒక్కసారి పంచదశాక్షరి మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 3 సార్లు గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు ఎలాంటి ఫలితం లభిస్తుందో అలాంటి ఫలితం లభిస్తుంది. ఇంకా శ్రేష్టమైనటువంటి మంత్రము షోడశాక్షరి మహామంత్రం. కాబట్టి మంత్రములలో శ్రేష్టమైనటువంటి మంత్రము షోడశాక్షరి మంత్రం. ఈ మంత్రం ఆ షోడశాక్షరి మంత్రం ఇచ్చేస్తారని చెప్పి గురువుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. చెప్పండి మేము రాసుకుంటాం మంత్రం అంటే అలాగ రాసుకునేది కాదు ఈ మంత్రం. కొన్ని సందర్భాల్లో ఆ మంత్రం చెప్తారా రాసుకుంటామంటే అలా కాదది. ఏ మంత్రమైనా కనీసం ఒక 25 లక్షల సార్లన్నా జపం చేసి ఆ మంత్రాన్ని సిద్ధి పొంది అప్పుడు ఆ మంత్రాన్ని ఎంతో భక్తితో చాలా ఆర్ద్రతాభావంతో స్వీకరించవలసినటువంటిది మంత్రం. అంతేగాని మంత్రం చెప్పండి పెన్ను తీసి రాసుకుంటాననేటువంటిది అది సరిగా ఉండదు. మంత్రం చాలా మహిమోపేతమైనటువంటిది. మననం చేయగా చేయగా మననాత్ త్రాయతే ఇది మంత్ర. మంత్రాన్ని ఎంతగా మననం చేస్తారో అంతగా ఆ మంత్రశక్తి భక్తుని అనుగ్రహిస్తుంది. ఇక్కడ మంత్రశక్తిని ఎలాగ జపించాలంటే దానికి ఆర్ద్రత కావాలి. ఉదాహరణకి మీ కుటుంబంలో ఎవరికో అనారోగ్యంతో బాగలేకుండా ఉంటారు. వాళ్ళ మీద మీరు ఒక చిన్న పూజ చేయాలనుకుంటారు. ఆ కుటుంబ సభ్యుల యొక్క నామధేయాన్ని ఎక్కడైనా ఒక ఆలయంలో ఇచ్చి ఒక అర్చక స్వామిని పూజ చేయమని మీరు కోరుతారు. అర్చక స్వామి ఎప్పుడు ఆ వ్యక్తిని చూసి ఉండరు,
ఈ అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని చూసి ఉండరు. పూజ ఏమో చేస్తారు. అక్కడ ఏమి లోపించింది? ఆ ఆర్ద్రత లోపించింది. ఈ పేషెంట్కి ఆరోగ్యం ఖచ్చితంగా బాగా కావాలనేటువంటి ఆర్ద్రత, బాధ, వేదనతో చెయ్యరు. మామూలుగా చేస్తారు. బాగా ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యత సిద్ధి కోసం అని చెప్పి పూజ జరుగుతుంది. అదే ఇంట్లో కూర్చొని దీపం పెట్టి మనస్సులో దైవాన్ని చాలా ప్రార్థిస్తూ, నా కుటుంబ సభ్యులకి వీళ్ళకి ఆరోగ్యం బాగా కావాలి అనే ఆర్ద్రత అక్కడ అర్చక స్వామిలో ఉండదు కదా. మనకు అర్థమైంది కదా. ఆ ఆర్ద్రత నీకెంత బాధ ఉంటుందో ఆ బాధ ఏదో ఒక ఊర్లో మన పేరు మీద పూజ చేసేటువంటి వారి హృదయంలో అంతటి బాధ, ఆవేదన, ఆ వైబ్రేషన్ అక్కడ ఉండదు. తర్వాత మంత్రానికి అర్థం తెలుసుకొని చెయ్యాలి అని చెప్పి చాలామంది అలా అనుకుంటుంటారు. మంత్రం అర్థం లేకుండా చేస్తే వ్యర్థం కదా. అవును, అది కూడా నిజమే. కానీ ఎంతవరకైనా అర్థం తెలుసుకుంటాం? ఒక్కొక్క మంత్రానికి అర్థం తెలుసుకోవడానికి వేద ఋషులు ఎంతో తీవ్రకాలం తపస్సాధనలు చేశారు. అందువలన ఇప్పుడు మనం మంత్రానికి అర్థం తెలుసుకోవాలంటే మన ముందు ఉన్నటువంటి టేబుల్ మీద ఒక 50 పుస్తకాలు పెట్టుకొని దీంట్లో ఏం రాసుంది, దాంట్లో ఏం రాసుంది, దీంట్లో ఏం రాసుంది, ఇవన్నీ చదువుకుంటూ మనం ఒక కొత్త అర్థాన్ని మరలా మనం చెప్తూ ఉండేటువంటిది అది అర్థం తెలుసుకోవడం కాదు. ఆ మంత్రాన్ని ఎన్ని లక్షల సార్లు మననం చేస్తామో మంత్రం తనంతట తాను వికసించి తన దివ్య శక్తిని, తన యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది. మంత్రం ఇన్ని అక్షర లక్షలు చేయాలి అని చెప్తారు. అప్పుడేం చేస్తాము? త్వరగా తీసుకొని ఓం నమో నారాయణాయ అన్న మంత్రం చేయాలి. దాన్ని త్వరగా ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ అలాగా హడావుడిగా ఎన్ని చేసేసాను ఈరోజు 15 మాలలు చేసేసానంటూ అలా చేసేది కూడా కాదు. అయితే ఏం చేయమంటావమ్మా అని ప్రశ్న వస్తుంది. ఇక్కడ దైవానికి కావాల్సింది అక్షరాలు ఎన్ని మాలలు చేశారు, ఎంతెంత హడావుడిగా త్వరగా అయిపించేసేసాననేటువంటిది కాదు. దాని వెనక ఒక భక్తి కావాలి, ఒక ఆర్ద్రత కావాలి, అనన్యమైనటువంటి ప్రేమ, శ్రద్ధ, నిజమైనటువంటి హృదయంలో నుంచి ప్రాదుర్భవించేటువంటి మాధుర్యమైనటువంటి దైవ ఆరాధన భావం కావాలి. అదంతా ఉన్నప్పుడు ఒక్కసారి మంత్రం చేస్తే కూడా అది కొన్ని లక్షల సార్లు అవుతుంది. ఈ ఆర్ద్రతా భావం లేకుండా త్వరగా మాలలు తిప్పేయాలి అనేటువంటి హడావుడిలో రోజుకి 200 మాలలు తిప్పినా వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ మధ్యలో ఫోన్లు చేస్తూ అది సంఖ్యాబలం వచ్చింది అక్కడ. ఆ మంత్రం వికసిత స్వరూపాన్ని, చైతన్యాన్ని పొందలేదు. మంత్రం చైతన్యం పొందాలి. మంత్రం చైతన్యం పొందాలి అంటే శక్తిపీఠాల్లో కూర్చొని ధ్యానం చేయాలి. ఎందుకు? అక్కడ శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రం నుంచి 473 కోట్ల శక్తి తరంగాలు నిరంతరం ప్రసరిస్తూ ఉంటాయి. ఆ శక్తి తరంగాలు ఎప్పుడైతే షట్చక్రాలలో ప్రవేశిస్తాయో మంత్రం చైతన్యవంతం అవుతుంది. అలా చేసే మంత్రం చాలా కొద్దిగా చేస్తే కూడా అది అక్షర లక్షలు అవుతుంది. అది ఇక్కడ అక్షర లక్షలు అంటున్నారు. అంతేగాని ఆ మంత్రాన్ని హడావుడి చేస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ హడావుడిగా కొన్ని గబబు చేసేసారి నేను అయిపోయింది, నాకు ఇంకా దేవుడు కనపడలేదు, అట్లా కాదది. మన అంతరంగంలో ఆ ఓం నమ శివాయ అన్నటువంటిది, ఓం నమో నారాయణ అన్నటువంటిది ఏ మంత్రం మీరు చేస్తున్నారో ఆ మంత్రం పవిత్ర భావనతో, భక్తితో, ఆర్ద్రతతో చేసినప్పుడు ఆ మంత్ర వికసిత శక్తిని, అనుభవాన్ని పొందుతారు. అందుకని ఇక్కడ చతుర్వక్త్ర మనోహర అన్నటువంటి దానిలో చతుర్వక్త్రం అంటే 4 వదన కమలాలు కలిగినటువంటి తల్లి చాలా శోభాయమానంగా విరాజిల్లుతున్నది. అటువంటి మహాదేవికి నమస్కారం. ఇక్కడ 4 అనేటువంటి ఈ సంఖ్య చాలా విశిష్టమైనటువంటిది. మనందరం విన్న విషయమే ఇది.
పురుషార్థాలు అంటారు. అంటే ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు. ధర్మం, అర్థం. ధర్మం అంటే మీకు అందరికీ తెలుసు, ధర్మం అనేటువంటి దాన్ని నేను చెప్పనక్కర్లేదు. అర్థం అంటే అది కూడా మీకు తెలుసు, మనకు సంపదలు కలిగి ఉండడాన్ని అర్థం అంటారు. కామ్య మోక్షాలు. కామ్యం అంటే అన్ని రకాలైనటువంటి ఎన్నెన్నో కోరికలు. మోక్షం అంటే అది కూడా మీకు తెలుసు, ఆ జీవితంలో సంగరహితమైనటువంటి స్థితి. జీవితం ఉండగానే మనం సంగరహితంగా భగవంతునితో మన సంఘం కలిగి ప్రాపంచికమైనటువంటి విషయాల యందు అనురక్తి లేకుండా పోవడమే జీవన్ముక్తి. అలాంటి జీవన్ముక్తులుగా ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ మానవులు అనన్యమైనటువంటి దైవ ప్రేమతో దైవాన్ని తన అంతరంగంలో స్థాపించుకొని అలాంటి జీవన్ముక్తులుగా ఉండగలిగేటువంటి స్థితిని సాధించుకోవచ్చు. అది తన స్వప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ ధర్మ అర్థ కామ్య మోక్షాలలో ధర్మం కలియుగంలో విడిచిపెట్టబడింది. అర్థం దాని వెంట చాలా వేగంగా పరుగులు తీయాల్సి వచ్చినటువంటి కాలం ఇది. తర్వాత కామ్యం, దీనికి అంతం లేనటువంటి కోరికలు. ధర్మ దాన్ని విడిచిపెట్టేసి అర్ధకామ్యాల వెంటబడుతూ మోక్షం అనేటువంటి మాటకు లక్ష్యాన్ని మనం ఇవ్వలేదు. ఇది కలియుగ స్వభావం. ఇంకా మనం తీసుకున్నప్పుడు ఈ 4 సంఖ్యలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మరియు అథర్వణ వేదం 4 వేదాలు. అవస్థలు, అద్భుతమైనటువంటి అవస్థలు. బాల్యావస్థ, కౌమార అవస్థ, యవ్వన అవస్థ, వృద్ధాప్యావస్థ. ఈ 4 రకాల అవస్థలు ఉన్నాయి మనకి. మన శరీరంలో 4 దళాలు కలిగిన అద్భుతమైనటువంటి ఒక కమలం ఉన్నది, అదే మూలాధార కమలం. అద్భుతమైనటువంటి ఈ కమలం యొక్క కర్ణికారావంలో కుండలిని శక్తి 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రిస్తూ ఉన్నది. ప్రాణశక్తి మన కనుబొమ్మల మధ్యలో ఉన్నది ప్రాణశక్తి. ఆ ప్రాణవాయువుని మూలాధార క్షేత్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మేల్కొల్పేందుకు ప్రాణాయామం చేయడం ద్వారా, యుక్త సాధనల ద్వారా ఆ కుండలిని శక్తిని మేల్కొల్పవచ్చు. మేల్కొన్నటువంటి కుండలిని శక్తి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారాన్ని చేరుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి యోగ విద్య. ఈ విద్య నేర్చుకోవడం కోసమే బాల్యంలో నుంచి బ్రహ్మచర్యాశ్రమం, ఆ తర్వాత గృహస్థాశ్రమం, ఆ తర్వాత వానప్రస్థాశ్రమం, ఆ తర్వాత చిట్ట చివరిది సన్యసించడం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో మన భారతదేశంలో అందరూ కూడా వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించి సాక్షాత్తు భగవంతుడే సాక్షాత్ భగవంతుడిగా రాగం, ద్వేషం, వ్యామోహాలు, ధన వ్యామోహాలు ఏమీ లేనటువంటి ఎంత సర్వోత్కృష్టమైనటువంటిది కదా. అందుకని ఇలాంటి ఒక మానసిక స్థితి రావడం కోసం బాల్యంలో నుంచే బ్రహ్మచర్య అవస్థలో ఉండి గురుకుల పాఠశాలలో నియమం, నిష్ఠ, చక్కగా చదువుకోవడం ఇవన్నీ పెట్టారు. ఈ గురుకుల పాఠశాల ఎలాగుంటుంది చదువు? మామూలు చదువుకి గురుకుల పాఠశాలలో ఉన్న చదువుకి చాలా తేడా ఉంటుంది. గురుకుల పాఠశాలలో వేకువజాము 4 గంటలకే లేవాలి. అలాగ లేచి దంతావధానం చేసుకొని స్నానం చేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది, జపం చేయవలసి ఉంటుంది. ప్రతినిత్యం 1000 గాయత్రి జపించవలసి ఉంటుంది, అనగా 1000 సార్లు గాయత్రి జపం చేయవలసి ఉంటుంది. ఎందుకు అదంతా? బుద్ధిశక్తిని బాగా చురుకుగా చేసుకునే దానికోసం. బాగా చురుకుగా బుద్ధిశక్తి ఉండాలి అంటే గాయత్రి మంత్ర జప సాధన కావాలి. అంతరంగంలో ఉన్న సంస్కారాలన్నీ కూడా మలిన సంస్కారాలు నశించాలి. అందుకోసం ఈ చతుర్వేదాల యొక్క సారాంశం గాయత్రి మంత్రం. ఈ చతుర అవస్థలలో బాల్యావస్థలో ఈ యొక్క బ్రహ్మచర్యాన్ని పాటించి కఠోరమైన నియమాలు. ఎందుకింత కఠోరమైన నియమాలు? చిన్నప్పుడు కఠోరమైనటువంటి నియమాలతో నిష్టలతో జీవితం సాగించినప్పుడు జీవితంలో ముందు అనేక రకాల అలజడులు కానీ, కష్టాలు కానీ, పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటినీ కూడా స్వీకరించగలిగేటువంటి ఆత్మధైర్యం, స్థైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అందుకని బాల్యంలో ఈ ఆచారాలు,
ఈ నియమనిష్టలు, ఈ కఠోరమైనటువంటి పద్ధతులు ఇవన్నీ చాలా జీవితానికి మేలు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సనాతన ధర్మ సంస్కృతి మనం భోంచేస్తున్నా, మనం నిద్రపోవాలన్నా, మనం నడవాలన్నా, మనం ఏ పని చేయాలన్నా ప్రతిదానికి ఒక చక్కని విధానాన్ని మనకు ప్రసాదించింది. పురములలో మణిద్వీపపురము, యంత్రములలో శ్రీచక్రరాజ యంత్రము, శ్రీ విద్యోపాసకులలో సాక్షాత్తు శంకర భగవానులు, అలాగే మంత్రరాజాలలో పంచదశాక్షరి, షోడశాక్షరి మహామంత్ర రాజాలు, ఇవన్నీ కూడా శ్రేష్టంగా చెప్పబడింది. దేవీ రూపాలన్నిటిలో శ్రేష్టాతి శ్రేష్టమైన రూపం గంగాదేవి, గాయత్రీదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సావిత్రి, సంధ్య అనేక స్వరూపాలలో లలితాంబికాదేవి యొక్క స్వరూపాన్ని సర్వోత్కృష్టమైనటువంటిదిగా లలితా రహస్యనామ సహస్రాలలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించారు. లలితా సహస్రనామాలను మనం తీసుకోగానే మొట్టమొదట జగదంబ యొక్క మహోన్నతమైనటువంటి వైభవం, అమ్మాయి వారి యొక్క వైభవం వర్ణించబడుతుంది. ఆ తర్వాత జగన్మాతృమూర్తి యొక్క దివ్య పరమేశ్వరి స్వరూపం వర్ణించబడుతుంది. ఇలాగా ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు, ఎన్ని మంత్రాలు లలితా సహస్రనామాలో ఉన్నాయో అవి చెప్పతరం కాదు. ఎన్ని విద్యలున్నాయో. రత్నశాస్త్రం ఉన్నది లలితా సహస్రనామంలో. ఆయుర్వేద రహస్యాలున్నాయి, పుష్ప ఆయుర్వేద రహస్యాలున్నాయి. మందార కుసుమాలను గురించి, పాటలీ కుసుమాలను గురించి, పారిజాత కుసుమాలను గురించి, ఎన్నెన్నో కుసుమాలను గురించి మాట్లాడుతూ చిట్ట చివరికి ఈ లోకంలో లేనటువంటి మన అంతరంగంలో లభ్యమయ్యేటువంటి ఒక మహోన్నతమైనటువంటి పుష్పాన్ని వర్ణించారు. అదే చైతన్య కుసుమం. ఆ చైతన్య కుసుమం ఆధ్యాత్మిక యుక్త సాధనల వల్లనే వికసిస్తుంది. కేవలం మాటల వల్ల అది వికసించదు, గ్రంథ పఠనం వల్ల అది వికసించదు. మంత్రం త్వరగా కొన్ని వేల సార్లు లెక్క రావాలని హడావుడిగా జపిస్తే అది లభించదు. హృదయంలో పరితప్తత, నిజమైనటువంటి శ్రద్ధ, సర్వోత్కృష్టమైనటువంటి భక్తి, పరమభక్తి, అనన్యమైన దైవిక ప్రేమ, పరిపూర్ణ శరణాగతి భావం, పరమ ప్రేమ, పరమ భక్తి ఎవరి అంతరంగంలో కలిగి ఉంటారో పిలవగానే ఓ అంటూ పలికేటువంటి తల్లి లలితా భవానీదేవి తల్లి. అమృతాత్మ స్వరూపులారా, జగదంబ మానవాళ్ళందరికీ ప్రతిదినం మంచి దినం చేసి ఆత్మశాంతిని ప్రసాదించి మీ గృహాల్లో ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యాలు అన్నిటినీ వర్ధిల్లజేయాలని లోకమాత పవిత్ర పాద పంకజాలకు భక్తితో వినమ్రతతో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.